స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. వెరికోసిల్ బీజాల్లోని రక్తనాళాల్లో రక్తం గూడు కట్టడం మూలంగా కనిపించే ఈ సమస్య పురుషుల్ని భయాందోళనలకు గురిచేస్తూ ఉంటుంది. అయితే ఇది కూడా వరిబీజం లాంటిదే. చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ప్రమాదమేమీ లేదు. కాకపోతే చాలా మంది వెరికోసిల్ను నయం చేసుకోవడానికి నీరు తీయించుకోవడం, లంగోటి గట్టిగా బిగించి కట్టడం వంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాల మూలంగా వెరికోసిల్ తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంటుంది. వెరికోసిల్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. వెరికోసిల్ అంటే ఏంటి? ప్రతి మగవాడికి టెస్టెస్కి వచ్చే రక్త సరఫరా రెండు రకాలుగా ఉంటాయి. మంచి రక్తం ఏమో టెస్టిక్యులర్ ఆర్టరీ నుంచి వస్తుంది, చెడు రక్తం ఏమో స్పర్మాటిక్ వెయిన్స్ అనే ద్వారా వెనక్కి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో స్పర్మాటిక్ వెయిన్స్ నుంచి వెళ్ళే రక్త సరఫరా సరిగ్గా లేకపోతే, అది వెనక్కి వెళ్ళటం మెలితిరిగి ఉన్నా లేకపోతే రక్త ప్రవాహం సరిగ్గా లేకపోతే అప్పుడు ఆ నరాలు ఉబ్బిపోయి అందులోంచి చెడు రక్తం సరిగ్గా వెళ్ళకుండా దానివల్ల వచ్చే ప్రభావాన్ని వారికోసిల్ అంటాం. వెరికోసిల్ ఎందుకు వస్తుంది? వారికోసిల్కి ఫలానా కారణం అంటూ ఏమీ లేదు. రోడ్డు మీద వెళ్ళే ఒక 100 మంది మగవాళ్ళు చూస్తే 10-15 మందికి వారికోసిల్ స్వభావంగా ఉంటుంది. కొంతమందికి పొద్దున్న సాయంత్రం నిల్చుని ఉండడం వల్ల వారికోసిల్ రావడానికి అవకాశం ఉంది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే దానికి ఒక వంటి తత్వం మాత్రమే, దానికి ఒక స్పెసిఫిక్ కారణం ఉంటే మాత్రం అయితే లేదు. వెరికోసిల్తో ఎలాంటి సమస్యలు ఉంటాయి? కొన్ని సందర్భాల్లో వారికోసిల్ దృష్టిలోకి వస్తుంది. ఇది ఎప్పుడు అంటే ఒక పేషెంట్ పెళ్ళైంది, 2 ఏళ్ళు కాపురం చేస్తున్నారు, అయినా పిల్లలు పుట్టలేదు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే వాళ్ళకి బీజాలు టెస్టెస్ సరిగ్గా ఉన్నాయో లేదని పరీక్ష చేసినప్పుడు వారికోసిల్ అనేది చేతికి తగులుతుంది. అలాంటప్పుడు వారికోసిల్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనే అవకాశం ఉందా అని చూస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెజెంటింగ్ ఫీచర్ ఇస్ ఇన్ఫర్టిలిటీ అనమాట. కొంతమందికి పిల్లలు అంతా బాగానే ఉంటారు, కానీ వారికోసిల్ బాగా పెద్దగా ఉండి టెస్టెస్లో రక్తం ఎక్కువగా గూడు కట్టుకుని దానివల్ల కొంచెం నొప్పి రావడం జరుగుతుంది. కానీ ఇదేమి పెద్ద ఎక్కువ నొప్పి రాదు. పొద్దున్న సాయంత్రం వరకు ఉంటే ఒక డల్ ఏకింగ్ పెయిన్ అంటాము. 90% లెఫ్ట్ సైడ్నే వస్తుంది. 10 మందికి రైట్ సైడ్ కూడా రావడానికి అవకాశం ఉంది. వారికోసిల్ వల్ల ఒకవేళ నొప్పి అన్నది ఉంటే టెస్టెస్ని ఎలివేషన్ అంటే బీజాలని కొంచెం పైకి లేపేటట్టుగా ఏదైనా ప్రక్రియ చేసాము అనుకుంటే సాధారణంగా అటువంటి నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది. వెరికోసిల్కు చికిత్స ఏంటి? సో పేషెంట్ వచ్చినప్పుడు వారికోసిల్ ఉందా లేదని వాళ్ళు చెప్పరు కదా, కనుక మేమేం చూస్తాం, పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి ముందర పడుకోబెట్టి వాళ్ళ టెస్టెస్ బీజం సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తాము. చూసినప్పుడు ఒకవైపు బీజం తక్కువ ఉంది, ఒకవైపు ఎక్కువ ఉంది అంటే అటువంటిప్పుడు వారికోసిల్లో వాళ్ళ ప్రభావం వల్ల అట్లా అవ్వడానికి అవకాశం ఉందని జాగ్రత్త పడతాం. అలాంటప్పుడు మళ్ళీ నిల్చోబెట్టి వాడిని పరీక్ష చేస్తాం. చేతికి తగులుతాయి వారికోసిల్ అనేది, రక్తనాళాలు ఉబ్బినట్టుగా తెలుస్తుంది. దగ్గమన్నప్పుడు లేకపోతే కొంచెం ముక్కినప్పుడు ఇంకా కొంచెం పొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మేము మా క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకటే కాకుండా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ దానికోసం అడుగుతాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో వాళ్ళు కళ్ళ డాక్టర్ పరీక్ష చేసినప్పుడు రక్తనాళాల్లో ఫ్లో ఎక్కువగా ఉందని వాళ్ళు గమనించి అదే డయాగ్నోస్ చేయగలుగుతారు. రక్తనాళాల్లో కూడా మామూలుగా 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ ఉండాల్సింది కాస్త ఈ వారికోసిల్ ఉన్నప్పుడు 3 మిల్లీమీటర్లు, ముక్కిన దగ్గిన ఇంకా కొంచెం పెద్దగా అవటం 3-3.5 మిల్లీమీటర్ 5-4 మిల్లీమీటర్ అవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు డెఫినెట్గా వారికోసిల్ గ్రేడ్స్ అని కూడా ఉంటాయి అనమాట. గ్రేడ్ 1 అంటే అన్నిటికంటే తక్కువ వారికోసిల్, గ్రేడ్ 3 అంటే కొంచెం పెద్దగా ఉన్న వారికోసిల్. పిల్లలు పుట్టలేదు, వారికోసిల్ ఉంది అంటే ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఫర్ వారికోసిల్. కాకపోతే అప్పుడు వీర్య పరీక్ష చేస్తాము. వీర్య పరీక్ష చేసినప్పుడు మామూలుగా ఉండాల్సిన లెక్క కంటే బాగా తక్కువ ఉంది అనుకోండి. మామూలుగా సీమెన్ పరీక్షలో 16 మిలియన్ కౌంట్ ఉండాల్సింది ఒక 5 మిలియన్ 6 మిలియన్ 7 మిలియన్ అట్లా ఉంది. వీర్యం కణాలు కూడా సరిగ్గా కదలిక లేకపోవడం, వీర్య మార్ఫాలజీ సరిగ్గా లేకపోతే అప్పుడు ఆలోచిస్తాం వారికోసిల్ వల్ల ఇట్లా అవ్వచ్చు అని చెప్తాం. కాకపోతే పేషెంట్ ముందర కౌన్సిలింగ్ చేస్తాం, ఎందుకంటే ప్రతి వాడికి వారికోసిల్ చేసిన ప్రతి వాడికి వీర్యం ఇంప్రూవ్ అవుతుందని కాదు. జాగ్రత్త చేయాల్సింది ఏంటంటే వారికోసిల్లో రక్తనాళాలు మంచి రక్తనాళాలతో పాటు చెడు రక్తనాళం వెళ్తాయి కదా, వాటన్నింటినీ విడివిడిగా తీసి ఉట్టి చెడు రక్తనాళాలు మాత్రమే లైగేట్ అని చేయాలి. మంచి రక్తనాళాలను చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్ ద్వారా కాపాడగలిగితేనే ఈ వారికోసిల్ ఆపరేషన్ సక్రమంగా జరిగినట్టు. బీజాల్లో